శ్రావణ పౌర్ణిమ చారిత్రకంగా, ఆచార వ్యవహారాల పరంగా, శాస్త్రపరంగా యుగాల నాటి భారతీయ సంస్కృతికి ప్రతిరూపంగా అందరి హృదయాల్లో అనుబంధాల వెలుగును నింపుతోంది. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఈ శ్రావణమాసం ఎంత ప్రీతికరమో పరమేశ్వరునికి కూడా అంతే ప్రీతికరం. ఈ రకంగా శివకేశవ అభేదాన్ని కూడా ఈ శ్రావణమాసం చాటుతుంది. ఈ విధమైన భక్తి రసాత్మకమైన ఆనందాన్ని ప్రజలందరూ అందుకునేందుకు కారణమైన శ్రావణమాసం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకతలతో అలరారే శ్రావణమాస వైశిష్ట్యం హింత అని చెప్పడానికి సాధ్యం కాదు. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినది ఈ శ్రావణమాసంలోనే. పూర్వం వేదాధ్యయనానికి ప్రారంభ దినంగా శ్రావణ పౌర్ణిమను పరిగణించేవారు. కాబట్టే శ్రావణ పౌర్ణిమను జంఝాల పౌర్ణిమ అని కూడా అంటారు. యావత్ జాతిలో అంతులేని విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యం నింపటానికి, శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచే ఈ శ్రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమగా కూడా వ్యాప్తిలో ఉంది. గుండె నిండా ధైర్యం, నేనున్నాననే భరోసా అన్నయ్య రూపంలో చెల్లెమ్మకు రాఖీ కట్టిన తరుణంలో మరో అమ్మగా అనురాగం, ఆప్యాయత చెల్లెమ్మ చేతి పంటగా అన్నయ్యకు కూడా అందుతాయి. మాటలకందని మధురానుభూతుల పందిరి ఇది. సోదరీ సోదరుల అనుబంధానికి శాశ్వత వేదిక రాఖీ పౌర్ణిమ. శ్రీ వెంకటాచలపతి అవతార నక్షత్రం శ్రవణం. ఇలా ఎన్నో పర్వదినాలు శ్రావణమాసంలో వస్తాయి. కొత్త పెళ్లి కూతుర్లు నోములు పట్టేందుకు ఒకవైపు ప్రణాళికలు, వరలక్ష్మీదేవిని అర్చించి తమ మాంగళ్య భాగ్యాన్ని నిలుపుకోవాలని ముత్తైదువులు ఎంతో ఘనంగా నోములు చేస్తారు. నిండు వెన్నెల, ప్రశాంత వాతావరణం, ఆహ్లాద మనస్సుతో శ్రావణ పూర్ణిమ చల్లని వెన్నెల వెలుగంతా దైవమయంగానే గోచరిస్తుంది. కాబట్టి భావన బలపడటానికి బాహ్యం, అటు తరువాత భావము బాహ్యము కలిసి సాగాలని శ్రావణ పౌర్ణిమ పూజల్లోని చిత్తశుద్ధికి కొలబద్దలాంటిదే మన అవగాహన. ఆ నీరాజనాల కాంతులు మన అజ్ఞానాన్ని తొలగించి ముక్తిపథంలో నడిపించాలని కోరుకుందాం. అందరికీ శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు.